చెప్పండి వారం మనకి ఎప్పుడు అదే వస్తుంది. వారం వరకు ప్రతిరోజు తిరిగి మీరు చూసుకోవాలి. తిరిగి చూసి చేస్తారని చెప్పండి. వీళ్ళు అమెరికా నుంచి వెళ్ళొచ్చేదాకా రాధాకృష్ణ గారు చూశారండి 6 months. వీళ్ళు రాగానే మార్కండేయ అని మన కొత్త బోర్డులో అక్కడ 18 మంది ఉన్నారు. ఇలాగా రమణశ్రీ గారు మీరు గురువు గారు పాట నేర్చుకున్నారుగా, చెబుతూ ఉండండి. వాళ్ళు సన్మానం చేసేటప్పుడు చెప్పండి, పర్లేదు. గట్టిగా చదువు. చెప్పు కార్తికేయ కూర్చొని చెప్పు. ఉప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గట్టి కొనగా ఉరికిన నోర్వక నగరంబులోనున్న జగముల ప్రేగుల జగతి కదల చక్రంపు చేపట్టి చెరదించి రేగన పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలాగుడగు పాటు శ్రేయక మన్ని విమని కిరీట మరల దిగువ కరికి లంఘించు సింహంపు కరణి పెట్టి నేడు భీష్ముని చంపు తిన్నుగాతు ఇంలో మర్జనేసి మద్వితిగా వృష్టి చెరడి చెరగించు దేవుండు దిక్కునా ధైర్యము విలోలంబయ్యే ప్రాణములు రావల్ తప్పెను మూర్చ వచ్చే తను ముందస్సెన్ శ్రమం బయ్యడి నీవే తప్ప ఇక
చెప్తామ్మా ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రబంధ వినోదికి విఘ్నవల్లికా చేదికి మజ్జువాదికి అశేష జగజ్జనన నంద వేదికి మోదక కాదికి సపద మోషక సాదికి ప్రసాదికి ఏదో చెప్పు అమ్మ బాగా చెప్తుంది ఏం చెప్పాలో చెప్పు శ్లోకాలు చెప్పు చెప్పు ప్రార్థనా శ్లోకం ఒకసారి గట్టిగా చెప్పు నేను మళ్ళీ తెలుగు భక్తి పద్యముల నుంచి చేతులారంగ తిని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువండేని దయయు సత్యంబులోనుగా అందలపడేవి కలుగనేటికి తల్లుడ కలుపు చేటు భగవద్గీత ఒక్క 5 శ్లోకాలు అందరూ కలిసి హరి శ్రీకృష్ణ భగవద్గీత అందరూ కలిసి చెప్పండి కాకుండా అందరూ కలిసి చెప్పగలిగింది కలిసి చెప్పండి అమ్మా భగవద్గీత శ్లోక 13వ అధ్యాయం మొదటి నుంచి ఆదో రామతపో వనాదిగమనం హత్వాంగం కాంచనం వైదేహి హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వారి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం వేదద్విరామాయణం ఇక అందరికీ గురించి ఒకటే చెప్పండి అందరూ అందరూ పాడేటట్టు ఏదైనా తపస్సు భగవద్గీత శ్లోకాలు 13వ అధ్యాయం 5 10 చెప్పండి గట్టిగా చెప్పండి ఓ